శ్రీ గురుభ్యో నమః. యోగాన్వి మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జ్యోతి. ఇంతకుముందు వీడియోస్లో మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్కి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఎవరైతే సమ్ పర్టికులర్ రీజన్స్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మీ ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తే మేము నెక్స్ట్ టైం వీడియోస్లో వాటిని మీ ముందుంచడానికి అల్లవెళ్ళ ప్రయత్నిస్తూ ఉంటాము. అండ్ ఈరోజు మనం చేయబోతున్న టాపిక్ వచ్చేసి నీ పెయిన్. సో ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే నీ పెయిన్స్ వస్తున్నాయండి. మన బామ్మలు అమ్మమ్మలు 60 ఏళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు లేకుండా ఎంత బాగా లైఫ్ స్టైల్ని లీడ్ చేశారండి. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మనం 30 సంవత్సరాలకే నీ పెయిన్స్ని 40 ఇయర్స్ వాళ్ళు కూడా మెట్లెక్కలేకపోతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం రెక్టిఫై చేసుకోవడానికి ఫస్ట్ దీని రూట్ కాజ్ ఏంటి, డూస్ ఏంటి, డు నాట్స్ ఏంటి, యోగాలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలుసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ గో అహెడ్ అవుదామండి. సో ఫస్ట్ రీజన్ అండి, నీ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అనేది అంటే, సో నీ దగ్గర ఉన్నటువంటి ఆ 2 జాయింట్స్ ఉంటాయి కదండి, ఆ 2 జాయింట్స్ మధ్యలో ఏదైతే కుషన్ ఉంటుందో దాని మీద ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం వల్ల, అంటే మనం రెగ్యులర్గా ఇచ్చే ప్రెజర్ కాకుండా ఒక్కసారిగా ఒక 50-60 కేజెస్ వెయిట్ పట్టుకొని సడన్గా నీస్ మీద బ్యాక్ మీద లోడ్ ఇస్తాం కదా, అలాంటి ప్రెజర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ నీ జాయింట్ అనేది ఎక్కువ ప్రెజర్కి ఇదైపోయి దానివల్ల నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతూ ఉండండి. సడన్గా ఒక అన్ఈవెన్ మూమెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ బాడీ మన నీ జాయింట్ అనేది ఫ్రంట్ టు బ్యాక్కే వెళ్తుందండి, సైడ్ టు సైడ్ వెళ్ళదు. ఈ స్పోర్ట్స్లో ఏమవుతుందంటే మనం సైడ్ కిక్స్ అవి ఇవి ఇస్తుంటాం కదా, సో ఆ అన్ఈవెన్ మూమెంట్ వల్ల కూడా లిగమెంట్ టియర్ అయ్యి దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాము ఇనిషియల్ స్టేజ్లో. ఇగ్నోర్ చేయడం వల్ల అది ఫర్దర్గా ప్రాబ్లం కింద లీడ్ అవుతుందండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఒబీజ్ అవ్వడం వల్ల మనం ఉన్న 60-70 కేజెస్ వెయిట్ కంటే ఎప్పుడైతే మన వెయిట్ ఇంక్రీజ్ అవుతుందో సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ లోడ్ అనేది మన బాడీ వెయిట్ అంతా మన ఫీట్ నీసే కదండి మనం బేర్ చేసేది, సో ఆ నీ మీద కూడా అప్పుడు కూడా మనకు లోడ్ అవుతుంది. ఇవి మెయిన్ రీజన్స్ అండి. ఇప్పుడు మనం యోగాలోకి వచ్చిన తర్వాత వీటిలో ఏమేమి చెయ్యకుండా ఉంటే ఆ నీ పెయిన్ అనేది అగ్రివేట్ అవ్వకుండా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ యోగాలో ఫస్ట్ వజ్రాసన. ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి, ఈ పొజిషన్లో కూర్చోకూడదండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి పద్మాసన. చాలా మంది యోగా అనగానే పద్మాసన అంటారండి. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ పద్మాసన కూడా చేయకూడదండి, ఈ పద్మాసనాన్ని కూడా అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి వీరభద్రాసన. మన సూర్య నమస్కారాలు కూడా చాలా వరకు మనం వారియర్ పోజెస్ చేస్తూ ఉంటాం కదా, సో అవి కూడా అవాయిడ్ చేయాలండి. ఈ మూడిట్లో కూడా ఈ నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది కాబట్టి ఈ మూడింటిని అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం మనం చేసుకునే పోస్చర్స్ వాటిని అవాయిడ్ చేస్తూ చేసుకునేలాగా ఉండాలండి. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. యాజ్ పర్ ఆయుర్వేద కూడా మనం ఏం చేయాలంటే ఈ నీ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సిసిమి ఆయిల్, నువ్వుల నూనె ఉంటుంది కదండి, ఆ నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా చేసి దానిలో లైట్గా పసుపు వేసి కొంచెం దాన్ని ఇది చేస్తూ ఈ నీ జాయింట్ ఏదైతే ఉందో దానికి మనం మసాజ్ చేయడం వల్ల ఆ మొబిలిటీ అనేది ఫ్రీ అవుతుందండి. ఇది యాజ్ పర్ ఆయుర్వేద. సో యాజ్ పర్ యోగా ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ ఆసనాస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు స్టార్ట్. సో ఫస్ట్ ఇది కింద కూర్చొని చేయాల్సిన పని లేదండి, బెడ్ మీద కొంచెం స్ట్రాంగ్ సాలిడ్ ప్లేస్ ఉన్న మీద దాని మీద కూర్చొని చేయగలిగితే ఇంకా బాగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఫస్ట్ థింగ్ అండి, ఈ టోస్ని అవుట్ చేస్తాము, అప్పుడు మనకి నీ జాయింట్ అనేది టైట్ అవుతుంది చూడండి. అగైన్ టోస్ని ఇన్ చేస్తాము, టోస్ని అవుట్ చేస్తున్నాను చూడండి. నా పాదాలను 2 బయటికి ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ పాదాలని లోపలికి ప్రెస్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఈ నీ జాయింట్ ఏదైతే ఉందో అది స్ట్రెంథెన్ అవుతుందండి. దానికోసం ఈ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. ఇలా మనం 10 టైమ్స్ చేసుకోవచ్చండి ప్రతిసారి. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఒక టోని అవుట్ సైడ్కి ఒక టోని ఇన్సైడ్కి. ఇది చూడండి, ఒక టో అవుట్ సైడ్కి ఒక ఫీట్ ఇన్సైడ్కి. సో ఆపోజిట్గా చేస్తున్నాము. సో దీనివల్ల కూడా మనకు ఆపోజిట్ ప్రెజర్ అనేది అప్లికబుల్ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఇలా హోల్డ్ చేసుకొని చూడండి నేను ఎలా చేస్తున్నాను. దీన్ని కంఫర్టబుల్గా పట్టుకొని బ్రీత్ తీసుకుని ఎక్సేల్ చేస్తూ దీన్ని దగ్గరకు తీసుకురావడం. అగైన్ పుష్ ఇట్ అవుట్, అగైన్ బ్రింగ్ ఇట్ క్లోజ్, మళ్ళీ అవుట్ చేస్తూ ఇన్ అవుట్. సో ఇలాగే దీన్ని లెఫ్ట్ సైడ్ కూడా ఇన్ అవుట్ ఇన్. ఇప్పుడు ఇన్ చేసినప్పుడు నా
ఫింగర్స్ అనేవి లోపలికి పెట్టాను, అవుట్ చేసినప్పుడు ఫింగర్స్ అనేవి అవుట్ సైడ్కి ప్లేస్ చేశాను. సో దీన్ని కూడా 10 టైమ్స్ చేసుకోవాలండి. సో ఇది 10 టైమ్స్ నేను చూపించడానికి వీడియోలో ఎందుకు అవుతుంది కాబట్టి నేను మీకు 2-3 టైమ్స్ చూపిస్తున్నాను. దీని తర్వాత థర్డ్ వచ్చేసి మీ దగ్గర ఇంట్లో పిల్లోస్ ఉంటాయి కదండి, కుషన్స్, వాటిని పెట్టుకోవాలి. మాకు అవైలబుల్గా ఇక్కడ మ్యాట్ ఉంది కాబట్టి నేను దీన్ని పెట్టుకుంటున్నాను. సో దీన్ని కరెక్ట్గా మీ నీ జాయింట్ ఉంది కదండి, ఈ నీ జాయింట్ కింద పెట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఏదైతే మనం కింద పెట్టామో దాన్ని ప్రెస్ చేయండి. కింద ఏదైతే కుషన్ని పెడుతున్నామో దాన్ని ప్రెస్ చేయాలి. చూడండి, ఇది టైటన్ చేసినప్పుడు మీకు ఆ పోర్షన్లో రిలీజ్, అగైన్ టైటన్, రిలీజ్, టైటన్, రిలీజ్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ పర్టికులర్ జాయింట్ అనేది స్ట్రెంథెన్ అవుతూ ఉండదు. ఇందాక చేసింది స్ట్రెచ్, ఇప్పుడు చేస్తుంది స్ట్రెంథనింగ్కి. సో ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఆ సపోర్ట్ని తీసేసి ఇందాక ఏదైతే ప్రెజర్ పెట్టామో ఈ నీ కప్ ఏదైతే ఉందో ఈ నీ జాయింట్, దీన్ని మళ్ళీ సేమ్ అలాగే టైటన్ చేయాలి, రిలీజ్ చేయాలి, టైటన్, రిలీజ్, టైటన్, రిలీజ్. సో దీన్ని కూడా ఎవ్రీడే 10-20 టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ నీ జాయింట్ అనేది మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో పాటు మనం లై డౌన్లో కూడా కొన్ని చేసుకోవాలండి. అవేంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కంఫర్టబుల్గా పడుకొని, మీ దగ్గర ఇలాంటి బెల్ట్ లేకపోతే చున్నీ కానీ టవల్ కానీ తీసుకోండి. అది తీసుకొని కంఫర్టబుల్గా ఇప్పుడు రైట్ లెగ్ని లాక్ చేసుకొని చూడండి, ఫుల్గా పుష్ చేయాలి, ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి, అప్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుందండి. ఈ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల కూడా ఈ నీ జాయింట్ అనేది స్ట్రెంథెన్ అవుతుంటుంది. సో దీన్ని ఇలా చక్కగా 10 కౌంట్స్ 20 కౌంట్స్ అంటే బ్రెత్ 10 బ్రెత్స్ ఆర్ 20 బ్రెత్స్ ఇలా పట్టుకొని ఉంచడం వల్ల ఏంటంటే ఈ రివర్స్ డైరెక్షన్లో ఫ్లో ఎప్పుడు వెళ్తుందో ఆటోమేటిక్గా మనకి ఈ జాయింట్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. సేమ్ ఇలాగే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ లెగ్ని కూడా తీసుకుని ఇలా హోల్డ్ చేసుకొని 10 కౌంట్స్ 20 కౌంట్స్ మీ కంఫర్టబుల్ జోన్ని బట్టి ప్రెస్ చేసుకుని ఫస్ట్ టైమే మీకు ఇంతవరకు రాకపోవచ్చండి. ఈవెన్ ఇంతవరకు వచ్చినా దట్ ఈస్ బెటర్. ఎందుకంటే ఇన్వర్షన్లో మనం బ్లడ్ ఫ్లోని రివర్స్ చేస్తున్నాం బేసికల్లీ ఇందులో. సో దానికోసం ఇది అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎంత వస్తే అంతవరకే తీసుకెళ్ళండి. మంచిగా పుష్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. ఇలా పుష్ చేయడం వల్ల ఇక్కడ నీ బెండ్ కాకూడదండి. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలా పెట్టి చేయకూడదు. ఇప్పుడు నీ బెండ్ కాకుండా నీ స్ట్రాంగ్గా పెట్టుకొని అప్పుడు పుష్ చేసుకోగలగాలి. రిలాక్స్. సో దీనితో పాటుగా మనం బ్రిడ్జ్ పోజ్ చేసినప్పుడు కూడా సేతుబంధాసన, ఈ సేతుబంధాసనలో మీరు చేస్తున్నప్పుడు ఇలా యూజువల్గా మనం ఇలా లిఫ్ట్ చేస్తాం కదా సేతుబంధాసనలో. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సేతుబంధాసన నేను హీల్ మీద చేస్తున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే నా హీల్ మాత్రమే టచ్ అయ్యింది, టోస్ మాత్రం బయటికి ఓపెన్ అయ్యి ఫ్లోర్కి టచ్ కాకుండా ఉన్నాయి. సో దీనివల్ల కూడా నీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది కూడా నీకి బాగా స్ట్రెచ్ వస్తుంది, నీని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేసుకోండి, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా రిలాక్స్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఈ పర్టికులర్ నీ జాయింట్ని స్ట్రెంథెన్ చేస్తూ స్ట్రాంగ్ చేస్తూ ఉంటే మనకున్న నీ ఇష్యూస్ అనేవి త్వరగా క్యూర్ అవుతాయండి. ఇప్పుడు ఏదైతే కుషన్ ఇందాక తీసుకున్నారో అదే కుషన్ని ఇప్పుడు 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని దీన్ని క్లోజ్గా పెట్టుకుని ఎంతవరకు దగ్గరికి తీసుకురాగలిగితే బాగా ప్రెస్ చేస్తూ దగ్గరికి తీసుకురండి, మళ్ళీ రిలీజ్ చేయండి. అగైన్ మళ్ళీ క్లోజ్ చేసుకొని దగ్గరికి ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. అగైన్ క్లోజ్ చేసి ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. సో దీన్ని ఎన్నిసార్లు 10 టైమ్స్ 20 టైమ్స్ లాస్ట్ టైం ఇలా హోల్డ్ చేసి దాన్ని అలా టైటన్ చేసి ఉంచండి. దీనివల్ల ఏంటంటే ఈ మజిల్స్ కూడా ఎక్కువ స్ట్రెంథెన్ అయ్యి స్ట్రెచ్ అవుతాయండి. దీంతో పాటుగా మళ్ళీ ఇదే మన కుషన్ని మనం 2 నీస్ మధ్యలో ఈ జాయింట్ మధ్యలో పెట్టుకొని మంచిగా పుష్ చేసుకొని ఇలా చూడండి 2 ఇలా ప్రెస్ చేయండి, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్.
స్లోగా. ఇది కూడా సేమ్ 5 to 10 టైమ్స్ చేయండి. సో ఇలా చేస్తూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ నీ జాయింట్ స్ట్రెంథనింగ్ అవుతూ స్లోగా మీకున్న ఇష్యూ అనేది సాల్వ్ అవుతుందండి. సో ఇంతకుముందు మనం పడుకొని నీకి ప్రాబ్లమ్స్ ఎలా క్యూర్ చేసుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు కూర్చొని కూడా మనం చైర్లో కూర్చొని, సోఫాలో కూర్చొని, టీవీ చూసుకుంటూ మనం చేసుకునే బేసిక్ స్ట్రెచెస్ వల్ల కూడా నీ పెయిన్ రిలీవ్ అవుతుందండి. అది ఎలా అంటే సేమ్ అదే బెల్ట్ని తీసుకొని, మీ దగ్గర బెల్ట్ అవైలబిలిటీ లేకపోతే వితౌట్ బెల్ట్ కూడా చేయొచ్చు, అది కూడా నేను చూపిస్తాను. సేమ్ ఇలాగే బెల్ట్ని పట్టుకొని మంచిగా స్ట్రెచ్ చేసుకోవాలండి. సేమ్ ఇలాగే టైటన్ చేసుకొని దెన్ రిలాక్స్. అగైన్ మళ్ళీ టైటన్ చేయండి, రిలాక్స్, మళ్ళీ టైటన్, రిలాక్స్ స్లోగా. సో ఇప్పుడు మీ దగ్గర బెల్ట్ అవైలబిలిటీ లేదు, సో మళ్ళీ ఇలా స్ట్రైటన్ చేసుకోండి, రిలాక్స్, స్ట్రైటన్, రిలాక్స్. ఇలా కూడా చేయొచ్చండి. ఇంతకుముందు పడుకొని చేసిన మూమెంట్ని ఇప్పుడు కూర్చుని కూడా చేద్దామండి. సేమ్ ఇలాగే నీని లిఫ్ట్ చేసుకుంటూ కంఫర్టబుల్గా ఈ నీ హ్యాండ్స్ అనేవి మీ నీస్ జాయింట్ మధ్యలో పెట్టి కంఫర్టబుల్గా ప్రెస్ చేసి దెన్ రిలీజ్. అగైన్ మళ్ళీ ప్రెస్ చేయండి, రిలీజ్. ఈ మూమెంట్ ఎంత ప్రెస్ చేయగలిగితే మీ హ్యాండ్స్ని, మీ దగ్గర హ్యాండ్ లేకపోతే టవల్ కానీ నాప్కిన్ కానీ ఏదైనా పెట్టుకొని ప్రెస్ చేసుకోవచ్చు. రిలీజ్. ఈ లెంత్ మీకు ఇంత క్లోజ్గా రావట్లేదు అనుకుంటే మీరు చక్కగా మధ్యలో టవల్ పెట్టుకొని లాక్కోవచ్చు మీకు క్లోజ్గా. రిలాక్స్, స్లోగా ఇలా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈ నీ జాయింట్ పెయిన్ అనేది మనం తొందరగా రిలీవ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతిరోజు చేస్తూ ఉంటే బాగా ఇంపాక్ట్ వస్తుందండి. నెక్స్ట్ టైం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.